పేరు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి అండి. చిన్నపిల్లల వైద్య నిపుణుల్ని. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ నేను గడిచిన 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. లాస్ట్ 3 సంవత్సరాలతోటి కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ ఈ సంవత్సరము ఈ విష జ్వరాలు అనేవి చాలా విస్తృతంగా చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఈ వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి తర్వాత ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నాయి. లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఈ విష జ్వరాలతోటి చాలామంది చిన్నపిల్లలు అయితేనేమి, పెద్దల వాళ్ళు అయితేనేమి, కుటుంబాలు వచ్చి మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం అంతటా ఎట్లయినా ఉంది. ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి ఇంతకుముందు మామూలు జ్వరాలతో కంపేర్ చేస్తే అంత తొందరగా తగ్గటం లేదు. ప్రజలు మాత్రము ఎటువంటి ప్యానిక్ అవ్వకుండా, ఏమి భయపడకుండా జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో నార్మల్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ 5 గంటలు 6 గంటలు ఒకసారి వేసుకుంటూ డీహైడ్రేటెడ్ కాకుండా చూసుకోవాలి. హైడ్రేషన్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. నీళ్ళు ఎక్కువ తాగుకుంటూ చూసుకోవాలి. వస్తుంది డేంజర్ సైన్స్ ఇట్లా వాచ్అవుట్ చేయాల్సి వస్తుంది. 1-2 డేస్ కూడా జ్వరం అంతా తగ్గట్లేదు అని అంటే మాత్రము ఇంట్లో వేరే వాళ్ళకి కూడా జ్వరాలు ఉంటున్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా జ్వరాలు ఉంటున్నాయి అనుకున్నప్పుడు వెంటనే ఏమాత్రము నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం మంచిది. పెద్దవాళ్ళని కూడా ఎటువంటి అజాగ్రత్త చేయకుండా వెంటనే వాళ్ళ వైద్య శాఖ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే మంచిది. ఈ డెంగ్యూ జ్వరానికి ముఖ్యంగా వైద్య నిర్ధారణ కోసం NS1 యాంటీజెన్ టెస్ట్ అని, IgM అని, IgG అని టెస్టులు ఉన్నాయి. అవి చేయించుకొని అవి నార్మల్గా ప్లేట్లెట్స్, CVPలో ప్లేట్లెట్స్ ఉంటుంది. అవి మరీ తగ్గితేనే అడ్మిషన్ అవసరం అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువ మందికి అడ్మిషన్ అనేది అవసరం ఉండదు. కానీ జనాలు మాత్రం కొంచెం భయంతో, అజాగ్రత్తతో ఉండడం వల్ల కొంతమంది చాలా సీరియస్గా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. అలాంటి వారు కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా నియర్ బై ఎక్కడైతే మీకు వైద్య సౌకర్యం ఉందో అది కంపల్సరీగా అటెండ్ అవి వైద్యం అందించుకోవాల్సిందిగా కోరుతున్నాము. డెంగ్యూ జ్వరం వచ్చాక చూసుకునే దానికంటే ముందు మనం దానికి ప్రయర్గా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. ఈ వైరల్ ఫీవర్స్ అయితే మెయిన్ ఎందుకు వస్తుందంటే ఈడిస్ ఈజిప్టి అనే వైరస్ వల్ల వస్తుంది. అది దోమల వల్ల వస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల కానీ గ్రామాల్లో కానీ ఈ ఈడిస్ ఈజిప్టి దోమలు ఎక్కడెక్కడే ఎక్కువ ప్రబలుతున్నాయి అవి శానిటైజేషన్ చేసుకోవడం కానీ, దోమలు ఎక్కువ లేకుండా చూసుకుంటే మంచిది. ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాబట్టి ఈ మెయిన్ ముఖ్యంగా దోమలు లేకుండా ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వీళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ దోమలు లేకుండా అరికడితే ఈ డెంగ్యూ జ్వరం అనేది ఇంత విష జ్వరంగా మారకుండా ప్రబలకుండా ఉంటుందని కోరుకుంటున్నాను.